దశాబ్దాలుగా కాపులు మోసాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపు జేఏసీ నాయకులు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, విదేశీ విద్యా పథకం, కాపు భవనాలు, కాపు కార్పొరేషన్ కు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాపు జేఏసీ నాయకులు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ అంశం కానీ, ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన 5% రిజర్వేషన్ అమలు కానీ, కాపు కార్పొరేషన్ నిధులు కానీ, అదేవిధంగా కాపు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తెలుసుకునే విధానానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా రాకపోయినా, స్పందన కరువైనా కూడా తప్పనిసరిగా ఉద్యమించాలనేది కాపు సంఘాల యొక్క ప్రతిపాదన. దశల వారీ ఉద్యమం చేస్తాం, రిలే నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే ఈ వేదిక ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెళ్తుందని ఈ సందర్భంగా చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాపు సమస్యల పట్ల సానుకూలంగా ఆలోచించి మా బాధలను తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. గెలుపోటముల్ని 175 నియోజకవర్గాల్లో శాసించగలిగినటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి ఈ కులానికి ఈరోజు అనేక సమస్యలను మేము ఫేస్ అవుతున్నాం. అన్ని రకాల దశాబ్దాలుగా మేము మోసగించబడుతున్నాం. మేము అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలి, సమైక్యంగా ముందుకు సాగాలి, ఒకే సంఘంగా ఏర్పడాలనే ఉద్దేశంతో అన్ని సంఘాల నాయకులు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు చర్చించారు. మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఒకే నాయకత్వం కింద సమిష్టిగా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధపడబోతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.